కేఎన్ఆర్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాజువాక ఉక్కు నగరంలో ఉన్న విశాఖ విమలా విద్యాలయ స్కూల్ అకారణంగా ఉక్కు యాజమాన్యం మూసివేయడం దారుణం. గురువారం ఉదయం బొట్టముత్యాలు నివాసం వద్ద స్వర్గీయ బొట్ట మంజుశ్రీ మొదటి సంవత్సరికాన్ని ఘనంగా నిర్వహణ. భార్యాభర్తల మధ్య తరచూ నెలకొంటున్న గొడవలతో విరక్తి చెందిన భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బేగంపేట మాతాజీనగర్ సర్వే నంబర్ 194/8/1లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ పోలీసు అధికారుల పర్యవేక్షణ. ఏళ్ల తరబడి విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో సేవలందించిన విశాఖ విమలా విద్యాలయం పాఠశాలను అకస్మాత్తుగా ఉక్కు యాజమాన్యం మూసివేయడంతో విద్యార్థులు వెనుదిరిగి వెళ్తున్న వైనం చాలా బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని స్కూల్స్ ఘనంగా ప్రారంభిస్తే ఉక్కు యాజమాన్యం విశాఖ విమలా విద్యాలయం ఉక్కు అధికారులు అనాలోచిత నిర్ణయాలతో మూసివేయడం దారుణం. దేశంలో విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వాలు ఉక్కు అధికారులు వృధా ఖర్చులు మానుకుని సామాజిక అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక నిధులు కేటాయించి స్కూల్ని వెంటనే తెరవాలని, ఎన్నో ఏళ్లుగా ఉన్న బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలన్నారు. పేద విద్యార్థులు, ఉక్కు కాంట్రాక్టర్ కార్మికుల పిల్లలు, రోజువారీ పనులు చేసుకునే వారి పిల్లల అతి తక్కువ ఫీజులతో ఉన్నతమైన టీచర్లు మంచి విద్యను అందించి ఇలాంటి స్కూళ్లను నిలిపివేయడం అన్యాయమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని, స్కూల్ని పునఃప్రారంభించాలని, లేని పక్షంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉక్కు యూనియన్ నాయకులు, పూర్వ విద్యార్థులు, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. స్టాఫ్ అంతా రండి. సుమారు 40 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి ఉక్కునగర్లో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్ మూసేయాలని చెప్పి యాజమాన్యం కుట్రపూరిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది ఉన్నతమైన చదువులు చదివి ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి ఈ స్కూలు, చరిత్ర గల స్కూల్ని ఇవాళ యాజమాన్యం రెన్యూవల్ చేయవలసింది చేయకుండా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేయాలి, చేయకుండా ఇవాళ మూసేయాలని చూస్తూ ఉంది యాజమాన్యము. దానికి స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తక్షణమే స్కూల్ని పునఃప్రారంభించాలని చెప్పి ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యంతో చర్చలు జరుపుతామని చేశారు. రేపు యథావిధిగా స్కూల్ కొనసాగించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులందరూ కూడా ఇదే పాఠశాలలో చదువుతా ఉన్నారు. అలాంటి పాఠశాలను మూసేయాలని చెప్పి ఇవాళ యాజమాన్యం కుట్రపూర హామీని మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఏదైతే పునరుద్ధరించి రెన్యూవల్ చేయవలసిందిగా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. తన ఇద్దరు పిల్లలు జ్ఞాపకార్థంగా మంజుశ్రీ పునీత్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాలని భావిస్తున్నట్లుగా విశాఖ జీవీఎంసీ 88వ వార్డు వెదుళ్ల నరవకి చెందిన వైఎస్ఆర్సీపీ నేత బొట్టా ముత్యాలు బిఎంఆర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని జీవీఎంసీ 88వ వార్డు వెదుళ్ల నరవలో గురువారం ఉదయం బొట్టా ముత్యాలు నివాసం వద్ద స్వర్గీయ బొట్ట మంజుశ్రీ మొదటి సంవత్సరికాన్ని ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు బొట్ట మంజుశ్రీ పునీత్ కుమార్లకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది సాధువులు పుట్టుకతో ఆంధ్రులకు, వికలాంగులకు బియ్యం, పళ్లు, వస్త్రాలు, అనాథలకి పుస్తకాలు, పెన్నులు, ఇతర సామాగ్రితో పాటు కొంత మొత్తాన్ని ధన సాయంగా అందజేశారు. ఈ సందర్భంగా బొట్ట ముత్యాలు మాట్లాడుతూ తన కంటికి రెప్పలా ఉన్న ఇద్దరు పిల్లలు తన నుంచి అర్ధాంతరంగా దూరం అయిపోవడంతో కోలుకోలేని దెబ్బతిన్నారని అన్నారు. తన కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో పిల్లల జ్ఞాపకార్థం ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఎవరికి వద్ద విరాళాలు సేకరించకుండా తన సొంత నిధులతో పేదవారికి, అనాథలకి సేవ చేస్తారని చెప్పారు. కడుపు కోత ఏంటో తనకు తెలుసని, ఏ తల్లిదండ్రులు బాధపడుతూ కూడదని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో బొట్టా ముత్యాలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాలం అంకితంగా ఉండాలి.
మళ్ళీ ఎప్పటికైనా వస్తాం, ఇదేదో వస్తాం. ఇంకొక బాబు ఉన్నాడు, ఆ బాబు దీవించండి ఆ బాబు అట్లా ఉన్నాడు, ఆ బాబుని దీవించండి. ఆ బాబు కూడా నూనె ఆలోచుకున్నట్టు సార్ మనకి ఎంతో హెల్ప్ చేసినందుకు ఆ సార్ ఇంకా ఎన్నో ఇలాంటివి చెయ్యాలి. అడగండి, చెప్పండి. వాళ్ళకి అన్ని మంచిగా రావాలి. రండి రండి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఆయన ఆరోగ్యాలను ఇవ్వాలని మరి మీ పాప స్వర్గంలో ఉన్నదనుకుంటూ మరి మేమందరము నమ్మచ్చు. ఆ పాపకి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముత్యాలరావు గారు పోతుంది తల్లి అన్నది, బొట్టు రాచుకుంటుంది కట్టుకున్నది, భార్య కదానికే స్నేహమున్నది, కొరివి పెట్టడానికే కొడుకున్నది, చుక్కలోకెక్కినాడు చక్కనాడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనాడు, చుక్కలోకెక్కినాడు చక్కనాడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనాడు. పోయినాడు ఎవరికి చిక్కనాడు. సాంబార్ కాలం అంకితంగా ఉండాలి. బాబు కూడా ఉండాలని చేయండి. ఆ బాబుని
మళ్ళీ ఎప్పటికైనా వస్తాం, ఇదైతే వస్తాం. ఇంకొక బాబు ఉన్నాడు, ఆ బాబు దీవించండమ్మా. ఆ బాబు అట్లా ఉన్నాడు, ఆ బాబుని దీవించండి. ఆ బాబు కూడా నూనె ఆలోచుకున్నట్టు సార్ మనకి ఎంతో హెల్ప్ చేసినందుకు ఆ సార్ ఇంకా ఎన్నో ఇలాంటివి చెయ్యాలి. అడగండి, చెప్పండి. వాళ్ళకి అన్ని మంచిగా రావాలి. అలాగే చదువుకున్న అమ్మాయిలకు కూడా ఏదో మీరు చదువుకున్న అమ్మాయిలు కూడా బుక్స్ పెన్నులు వాళ్ళకి ఏదన్నా తల్లిదండ్రులు లేదు అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ సహాయం చేయడం బుక్స్ కానీ వాళ్ళకి ఏదైనా ఫీజు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లంలు ఏమైనా ఉంటే అలాంటివి సార్ చేయడం కానీ వాళ్ళకి ఏదైనా నగదు రూపంలో ఏమైనా కావాలన్నా సాయం చేసి ఇవన్నీ పెద్ద ఎత్తున చేద్దామని ఆలోచనలో ఉన్నా ఇదివరకు కూడా ఈ ట్రస్ట్ మా ఇద్దరు పిల్లల పేరుని కూడా ఎక్కడో దగ్గర ఒక ఆశ్రయం అనేది ఎక్కడో దగ్గర నడిపిస్తాం అందులో మా సొంతంగా నడిపిస్తాం ఈ ట్రస్ట్ మా పిల్లలిద్దరి పేరు మీద మా సొంతంగా నేను మా ఆవిడ మా అబ్బాయి అదే పని మీద మా కుటుంబాల సభ్యులందరూ నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు పెద్ద ఎత్తున మా అన్నయ్య కానీ అలాగే మా అన్నయ్యల ఆవిడ కానీ అందరూ పెద్ద ఎత్తున మా అన్నయ్యల అబ్బాయిలు కానీ మొత్తం అందరూ కలబెట్టి నాకంతే కుటుంబం అంతా చాలా సహకరిస్తారు చాలా సహకరించడంలో కూడా అందరిలో నేనే చాలా మంచివాడిని అందరూ నేనంటే అంతా గౌరవిస్తారు అలాంటి టైంలో నాకు ఎలాంటి జరగలే వాళ్ళు ఏ కబురు తెలిసినా ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు ఏంటని అడిగి వెళ్ళే పరిస్థితి మా ఆవిడకి నాకు మా ఫ్యామిలీ పెద్ద ధైర్యం చెప్తారు మా అమ్మగారు నా పేరు బొట్టాముచ్చాలు 88వ వార్డు ఎదిల్లారవ జీవీఎంసీ పరిధిలో ఉంటున్నాం ఎదిల్లార గ్రామం కొత్తూరు నాకు 2007లో మ్యారేజ్ అయింది 6/4/27వ తారీఖుని నాకు ముగ్గురు జన్మించారు 2 బాబులు ఒక పాప పెద్దది రెండోది బాబు మూడోది బాబు అంటే నాకు అనేకమందికి 2023లో ఎవరికి లేని బాధ నాకు చాలా కలిగింది ఎందుకంటే నా కుమార్తె ముందు చనిపోయింది కుమార్తె చనిపోయిన 3 నెలలకే నా అబ్బాయి కూడా చిన్న అబ్బాయి చనిపోయాడు నాకు నా భార్య మణి ఉండేది తరుణ్ తేజ ఉన్నాడు ఆ ముగ్గురు కాబట్టి ఒక ఆనందంగా ఒక ట్రస్ట్ నడిపిద్దామనే ఆలోచనలో ఉండి మధురవాడ నుంచి రాజువాక నుంచి శీలానారం నుంచి వీళ్ళందరినీ పెద్ద ఎత్తున పిలిచి వీళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేద్దామని ఆలోచనతో ఉన్నాం భార్యాభర్తల మధ్య తరచూ నెలకొంటున్న గొడవలతో విరక్తి చెందిన భార్య తన 2 పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఈ ఘటనలో తల్లి కూతురు ప్రాణాలతో బయటపడగా 3 ఏళ్ల కొడుకు ప్రాణాలు కోల్పోయాడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువులో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఈ ఘటన అమీన్పూర్ లో చోటు చేసుకుంది సిఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ చెందిన శ్వేత విద్యాధర్ రెడ్డి భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీరికి 3 ఏళ్ల వయసు గల ఒక పాప శ్రీహాన్స్ కవల పిల్లలు భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరగడంతో తన 2 పిల్లలతో కలిసి తల్లి శ్వేత నిన్న రాత్రి స్కూటీపై అమీన్పూర్ పెద్ద చెరువుకు వచ్చారు తన పిల్లలతో కలిసి ఒకసారిగా చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్ కానిస్టేబుల్ ప్రభాకర్ గుర్తించి తల్లి పాపను ప్రాణాలతో బయటకు తీశారు చెరువులో మునిగిపోయిన బాబు శ్రీహాన్స్ కోసం గాలించుకు ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమైంది మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తల్లిని
చికిత్స కోసం చందానగర్ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ నాగరాజ్ తెలిపారు. బేగంపేట మాతాజీనగర్ సర్వే నంబర్ 194/8/1లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో జీహెచ్ఎంసీ అధికారులు గురువారం ఉదయం కూల్చివేశారు. కూల్చివేతల సందర్భంగా నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని నేతృత్వంలో బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో తిరుమలగిరి ఏసీపీ పెద్ద సంఖ్యలో పోలీస్ జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీస్ పాల్గొని జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 194/8/1లో ఉన్న 10 ఎకరాల 20 గుంటల స్థలాన్ని హుస్సేన్ సాగర్ FTL గా అధికారులు పేర్కొన్నారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదు అని అధికారులు గతంలో ఇక్కడ నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. అయితే స్థలంలో ప్రభుత్వ స్థలం అంటూ ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో భూ కబ్జాదారులు కన్ను ఈ స్థలంపై పడింది. వెంటనే రంగంలోకి దిగిన వారు స్థలాన్ని ఫ్లాట్లుగా చేసి అమ్మకాలు చేశారు. ఇదే సమయంలో కొందరు స్థలంలో నిర్మాణాలు చేశారు. అయితే అధికారులు అది LFT అని పేర్కొని పలుమార్లు కూల్చివేసిన తర్వాత కూడా ఆ స్థలాన్ని ఏదో ఒక విధంగా చేజిక్కించుకునేందుకు కొందరు మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆ స్థలంలో ఓ ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేశారు సీఎం చంద్రబాబు. గట్టిగా మొహాటలో కిందకే ఉంది నాదే కిరణ్ కింద పెట్టా టెంపుల్ దూది సార్ మేడం సార్ జూమ్ చేస్తారు
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు మద్యం మధ్యలో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలో హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మోహన్ బాబు స్తంభం మీదే కూర్చుని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురి చేశారు. గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు. ఇతడు 2 ఏళ్లలో 5 సార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కారు. ఇక భార్య తిట్టినా కోపం వచ్చినా ఇలాంటి పనులు చేస్తాడని తెలిపారు పోలీసులు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక ఉక్కు నగరంలో ఉన్న విశాఖ విమలా విద్యాలయ స్కూల్ అకారణంగా ఉక్కు యాజమాన్యం మూసివేయడం దారుణం. గురువారం ఉదయం బొట్టంపుత్యాలు నివాసం వద్ద స్వర్గీయ బొట్ట మంజుశ్రీ మొదటి సంవత్సరికాన్ని ఘనంగా నిర్వహణ. భార్యాభర్తల మధ్య తరచూ నెలకొంటున్న గొడవలతో విరక్తి చెందిన భార్య తన 2 పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బేగంపేట మాతాజీనగర్ సర్వే నంబర్ 194/8/1లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ పోలీసు అధికారుల పర్యవేక్షణ. ఇవి ఇప్పుడు ఒక బ్రేక్స్ మళ్ళీ కలుద్దాం.